నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు న్యూస్ చిప్స్. ఉక్రెయిన్తో సంధికి సిద్ధమేనంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటన చేయడంతో యావత్ ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురైంది. ఇది నిజమేనా? పుతిన్ యుద్ధాన్ని ఆపేయబోతున్నారా అంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మాస్కో సేనలు ఆక్రమించిన 4 ప్రాంతాల నుంచి ఉక్రెయిన్ దళాలు వెళ్లిపోవాలని, నాటో కూటమిలో చేరాలన్న యత్నాలను ఆ దేశం విరమించుకోవాలంటూ కొన్ని షరతులైతే విధించారు పుతిన్. ఆక్రమిత ప్రాంతాలను రష్యాకే వదిలేయాలంటూ కూడా చెప్పారు. నాటోలో ఉక్రెయిన్ చేరకూడదంటూ షరతులు అంగీకరిస్తే తక్షణమే యుద్ధం నిలిపేస్తామంటూ వెల్లడించారు. ఇక ఉక్రెయిన్లో సంధికి సిద్ధమేనంటూ రష్యా అధ్యక్షుడు చేసిన ప్రకటన యావత్ ప్రపంచాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపాటుకైతే గురిచేసింది. ఆ దళాలు వెళ్ళిపోవాలి, నాటో కూటమిలో చేరన్న యత్నాలను మొదటి నుంచి చెప్తున్నారు. ఎప్పుడైతే నాటో కూటమిలో చేరటం విరమించుకుంటుందో మేము ఆ కాల్పుల విరమణకు సంబంధించి కూడా ఆదేశిస్తానని వెల్లడించారు. పుతిన్ ప్రకటన అసంబద్ధం, మోసపూరితమంటూ ఉక్రెయిన్ స్పందించింది. ఆ కారణంగా యుద్ధం ప్రారంభించిన రష్యాపైనే శాంతి నెలకొల్పాల్సిన బాధ్యత ఉందంటూ అమెరికా రక్షణ మంత్రి ఆస్టిన్ పేర్కొన్నారు. ఇది శాంతి ప్రతిపాదన కాదు, తీవ్ర దాడికి మరిన్ని ఆక్రమణలకు రంగం సిద్ధం చేస్తున్నట్లుగా ఉందని నాటో సెక్రటరీ జనరల్ విమర్శించారు. ఉక్రెయిన్లో శాంతిని నెలకొల్పే విషయమై ప్రపంచ దేశాల నేతలతో స్విట్జర్లాండ్లో భేటీ నిర్వహించబోతున్నారు. మరోవైపు ఇటలీలో జరుగుతున్న G7 దేశాధినేతల శిఖరాగ్ర సదస్సు ఉక్రెయిన్కు భారీ ఆర్థిక సాయం ప్రకటించింది. మరోవైపు అమెరికా ఉక్రెయిన్ల మధ్య 10 ఏళ్ల పాటు అమల్లో ఉండేలా రక్షణ ఒప్పందం కుదిరింది. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ సంధి ప్రతిపాదన చేయటం పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది. స్విట్జర్లాండ్లో జరిగే భేటీకి హాజరయ్యేందుకు రష్యా నిరాకరించినట్లు కూడా సమాచారం. ఉక్రెయిన్ సమస్యను పక్కదారి పట్టించే యత్నంగా దానిని పుతిన్ అభివర్ణించారు. అమెరికా ఉక్రెయిన్ మధ్య కుదిరిన రక్షణ ఒప్పందాన్ని పుతిన్ తోసిపుచ్చారు. ఉక్రెయిన్తో తుది పరిష్కారం కోసం సంధి ప్రతిపాదన తెచ్చామని, ఎలాంటి ఆలస్యం లేకుండా చర్చలు ప్రారంభిస్తామని మాస్కోలోని విదేశాంగ మంత్రిత్వ కార్యాలయంలో మాట్లాడారు పుతిన్. ఇక పుతిన్ చేసిన మరికొన్ని డిమాండ్లు ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. రష్యా ఆక్రమించిన క్రిమియా ప్రాంతాన్ని ఉక్రెయిన్ గుర్తించాలి. అణ్వాయుధ రహిత దేశంగానే ఉక్రెయిన్ కొనసాగాలి. సైనిక బలాన్ని పరిమితం చేసుకోవాలి. ఉక్రెయిన్లో రష్యన్ భాష మాట్లాడే ప్రజల ప్రయోజనాలను కాపాడాలి. రష్యాపై పశ్చిమ దేశాలు విధించిన అన్ని ఆంక్షలను ఎత్తివేయాలి. ఇవి పుతిన్ డిమాండ్లు. 2 ఏళ్లకు పైగా యుద్ధం చేస్తున్న రష్యా ఉక్రెయిన్కు చెందిన డొనెట్స్క్, లుహెన్, ఖెర్సన్, జాఫోర్జియా ప్రాంతాలు తమ దేశంలో విలీనమైనట్టు ఇప్పటికే ప్రకటించుకుంది. అయితే ఈ చర్యను ఉక్రెయిన్, పశ్చిమ దేశాలు ఖండిస్తున్నాయి. రష్యాకు వ్యతిరేకంగా ప్రపంచ దేశాలు ఏకమవుతుండటంతో దాన్ని దెబ్బతీయాలనే మోసపూరిత కుట్రలో భాగంగానే పుతిన్ సంధి ప్రతిపాదన చేశారని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ విమర్శలు ఎక్కుపెట్టింది. యుద్ధాన్ని ముగించే ఉద్దేశం పుతిన్కు లేదని, ఆయన డిమాండ్లలో కొత్తేమీ లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సలహాదారు పేర్కొన్నారు. శాంతి ప్రతిపాదన కొనసాగుతున్న వేళ 87 ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చివేసినట్లు రష్యా రక్షణ దళాలు కూడా ప్రకటించేశాయి. ఏదేమైనా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏవైతే డిమాండ్లు ప్రకటించాడో ఆ డిమాండ్లకు అటు ఉక్రెయిన్ ఆమోదముద్ర వేసే పరిస్థితులు అయితే కనిపించట్లేదు. ఇదే విధంగా G7 దేశాలన్నీ కూడా సమావేశమై రష్యాపై ఆంక్షలు మరింత కఠినం చేయాలని ఆలోచిస్తున్న నేపథ్యంలో పుతిన్ సంధి ప్రతిపాదనను తీసుకురావడం చర్చకు దారితీస్తుంది. ఏ విధంగా అయినా ఈ సమస్య పరిష్కారం అయితే చాలు అని ప్రపంచ దేశాలన్నీ ఎదురు చూస్తున్నాయి. చూడాలి మరి ఏ విధమైన మార్పులు చోటు చేసుకుంటాయో. ఇది ఇవాల్టి న్యూస్ చిప్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ HM TV.